చాలా సంతోషం. ఏ పద్ధతి సేవలాల సేన ధర్మం కోసం, పవిత్రం కోసం, జాతి ఏకత కోసం, జాతి రమేష్ ఐక్యత కోసం, సంస్కృతి సాంప్రదాయం, జాతి పండుగలు, ఆహారం, వేషం, భాష ఇవన్నీ మనం కాపాడుకోవడం, తద్వారా మన నినాదం ఏక్ జాత్ ఏక్ బాత్ ఏక్ సాత్, మన మార్గం సామాజిక న్యాయం, మన లక్ష్యం రాజ్యాధికారం. చాలా మందికి ఈ టైటిల్ పైన ఉన్నటువంటి విషయాన్ని మనం లోతుగా కొన్ని సందర్భాల్లో చర్చ చేసుకుంటే దాంట్లో పెద్ద అర్థం ఉన్నది. ఆనాడు మా తండాలో మహారాజ్యమని చాలా మంది మన మిత్రులందరూ పెద్ద ఎత్తున తండాల గ్రామ పంచాయతీ చేయాలనే డిమాండ్ను భుజాలు వేసుకొని అడుగుల బట్టి, తండాల బట్టి, గూడాల బట్టి, పట్టణాల బట్టి తిరుగుకుండా మన నిరసన గణాలని దాదాపుగా 30 సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నా కానీ అప్పుడున్నటువంటి పార్టీలు, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఎవరు ముందుకొచ్చి చేసిన దాఖలాలు లేవు. చాలా సందర్భంలో ఈ చిన్న డిమాండ్ సాధించుకోవడానికే ఇన్ని సంవత్సరాలు పడితే మనం అనుకున్న ఆ రాజ్యాధికారం శివలాల్ చెప్పిన గోల్కొండ కిలా మీద జెండా ఎగిరేసేది నా బిడ్డ ఎప్పుడు రోజు వస్తాయి తెలంగాణలో అని వారు చెప్పినటువంటి శాసనం ఎప్పుడు నిజం చేయాలి? ఈ తండా గ్రామ పంచాయతీ కోసమే కొట్లాడుకుంటూ కూర్చుంటే ఇన్ని సంవత్సరాలు దానికోసమే మన శ్రమను, మన శక్తిని, మన రక్తాన్ని ధారపోసి దానికోసమే తిరిగితే ఈ రాష్ట్రానికి ఈ లంబాడి బిడ్డను ముఖ్యమంత్రి అవుతాడు, అయి తీర్థదని ఆనాడు సేవలు ఇచ్చినటువంటి భాషను అది ఎప్పుడు నిజం చేయాలని సంకల్పమై ఆనాడు కొరద పట్టింది అని చెప్పేసి నడుము బిగిస్తే పట్టిన పట్టు వదలకుండా ఉడుగు పట్టు దాకా మొదలుకొని అందరినీ జాగృతం చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే మా తండాలో మహారాజ్యం చేయకపోతే ఆనాడు బొత్స సత్యనారాయణ పంచాయతీరాజ్ మంత్రి ఉండే మిస్టర్ బొత్స ఇదే సుందర విజ్ఞాన కేంద్రంగా నేను హెచ్చరించిన. మనందరం పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం ఆనాడు ఎల్ఎస్పీఎస్ గా. మిస్టర్ బొత్స తండాల పంచాయతీ గురించి తెలియదు, తండాల జీవన సంస్కృతి విధి విధానాలు తెలియదు మీకు, వీటన్నిటికీ తండా పంచాయతీ చేయడానికి మేము మనసు రావట్లేదు. మిస్టర్ బొత్స తండా పంచాయతీ చేయకపోతే నీకు పడుతుంది ఏంది ఇది చెప్పినాం, ఇదే లేదా చెప్పినాం. వీడియో కూడా కింద తోడున్నాడు సంజీవ్ నాయక్ పోరాడుతున్నట్టు 2011 2010 అంతే అనుకుంటున్నా. మంచి యువరక్తం యువకుడు వీడియో బొత్స అంటాడు, ఇచ్చా అంటాడు, ఇదేంటి ఉత్సాహింది బొత్సాహింది ఆయన బిలువ అని చెప్పేసి ఒకనాడు మాతో చర్చ జరిపాడు. చర్చ జరిపితే ఆ నియోజకవర్గంలో ఒక్కరికి ఆ నియోజకవర్గంలో తండాలు ఒక్కటి లేవు. ఆయన ఏమన్నాడు, మాతో మేము రిప్రజెంటేషన్ వచ్చిన తర్వాత తండాలు కాదు మేము చేయము, మా మేనిఫెస్టో ఉంది వాస్తవే కానీ మేము తండాలు గ్రామ పంచాయతీ చేయం, 5, 6, 10, 15 గ్రామ పంచాయతీలు మొత్తం ఉమ్మడి కలిపి పెద్ద గ్రామ పంచాయతీ చేస్తామని ప్రకటన చేసాడు. బిడ్డాన్ని సంగతి ఇట్ట కాదని చెప్పేసి సెక్రటరీ టార్గెట్గా చేసి ఒకవైపు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, ఈ భుజాన తెలంగాణ ఉద్యమం మా తెలంగాణ బాగా కావాలి, ఇంకో భుజాన మా తండాల మహారాజ్యం అది కనుమరుగైపోతుందేమో భయంతో సెక్రటరీ టార్గెట్ చేద్దామని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లంబాడీలో పవర్ సమితిగానే ఉమ్మడి రాష్ట్రంగా అధ్యక్షుడు ఉన్నటువంటి నేను నాయకులందరినీ సమీకరించి సైదా నాయక్ గారు కానీ, కిషన్ నాయక్ గారు కానీ, మా హుసేన్ నాయక్ గారు కానీ పేరు చెప్తే అందరూ మా గిరి నాయక్ ఉన్నాడు, అందరూ మా రాము, మా రాజేష్, నరసింహ, మా పిస్తా అందరూ ఉన్నారు. అందరం చాలా జాగ్రత్తగా మన డిమాండ్ను దోషి లెక్కలు ఒకరు పెట్టుకొని అటువైపు నుంచి 20 మంది, ఇటువైపు నుంచి 20 మంది, అటువైపు నుంచి 20 మంది, లుంగిబాద్ చూస్తానికి 20 మంది అని పెట్టి ఆనాడు వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, ఒకేసారి సెక్రటరీ ముందు పోయి తాళం వేసాం. మా తండా మా రాజ్యం మా తండా గ్రామ పంచాయతీ చేయాలన్న బొత్స సత్యనారాయణ పంచాయతీరాజ్ మంత్రికి రాజీనామా చేయాలి, మా తండా గ్రామ పంచాయతీ చేయాలని డిమాండ్ చేస్తే సెక్రటరీ తాళం వేసినప్పుడు 3 గంటల నుంచి సెక్రటరీ మొత్తం
3 గంటలు మొత్తం ఎక్కడ ఆగిపోయింది. అధికారులు పోయేలా ఆగిపోయారు, లోపల ఉన్న లోపలనే, బయట ఉన్న బయటే, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. తీసుకుపోయి డీసీఎం తీసుకొచ్చి లోపలేసి గాంధీపురం పోలీస్ స్టేషన్లో పడేసినారు. మమ్మల్ని పడితే మా కోరిక ఉంటే తండా పంచాయతీ డిమాండ్ తెలంగాణ డిమాండ్ కింద పడిపోతుందేమో అని భయం ఉండే మాకు. ఇన్ని సంవత్సరాలు అందరికి త్యాగం ఉంది, పోరాటం ఉంది, కష్టం ఉంది, రక్తం దారపోసినాం, చాలా కష్టపోయినాం, నష్టపోయినాం. తండా పంచాయతీ డిమాండ్ పోతుందని భయం ఉండే. ఎక్కడొక్కడ టీవీలో స్క్రోలింగ్ రావాలని మాకు ఉండేది. స్క్రోలింగ్ వచ్చిందా మాకేం ఫోన్లు లేవు, టీవీలో వచ్చినాం, మేము చూడలేదు, పోలీసు అన్న పడేసినారు. ఇక తీసుకుపోయి కొట్టుడే మమ్మల్ని. ఎవరో మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిందా, సెక్రటరీ పోయి గేట్ వేస్తారా మీరు, కొట్టారు. మమ్మల్ని మందలిస్తానికి వచ్చిన ఒక నాయకుడు లేడు. తెలంగాణ ఉద్యమం అంటేనే వస్తున్నారు. ఈ తండా పంచాయతీ ఆడే అన్నారు, ఈ లంగోల పంచాయతీ ఏం రాబోయే అన్నారు. కొడుతుంటే అప్పుడే నాయక నరసింహరెడ్డి గారు పాపం పెద్ద మంది చనిపోయాడు. వాళ్ళని కూడా ఒక 20-30 మంది తెలంగాణ ఉద్యమం పేరు వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్. ఇవన్నీ నేను చెప్తున్నా, మీకు అవసరం. మన చరిత్ర మనం చెప్పుకోకపోతే మన జాతులకు తెలియదు. పోతే మేము పోరాలంతా మేము పోలీస్ స్టేషన్ రూమ్లో కూర్చోబెట్టి గలీజ్గా కూర్చోబెట్టే పరిస్థితిని చూసి నాయక నరసింహరెడ్డి గారు పోరాలేము మంచిగా ఉన్నారు, చదువుకునే పోరాలా ఉన్నారు, వాళ్ళని లోపలేసిరని చెప్పేసి ఆ ఎస్ఐలో సీఐలో పిలిచి ఆ పిల్లలు లోపల ఎందుకు వేసిరా, నేను దొంగతనం చేసిరా, లంగతనం చేసిరా, దేనికి చేసిరా అడిగిన పాప ఆయన నేను తెలియదు. 2009-2010 ఉంచడా అంటే లేదు సార్, మేము లంగడెక్కడ పోవాల్సింది నాయకులు, మా తండా మా రాజ్యం కోసం ఇట్లా మేము ధర్నా చేసినాం సెక్రటరీ కాడ, కూడా మీరే రారా. స్టోరీకి వచ్చింది ఆ సిద్దిపేట సిరిసిల్ల తీసుకోవాలనే ఉద్దేశంతో మేము దానికోసం పోరాటం చేస్తున్నాం సార్. అంటే వచ్చిందా పిరిగా సార్, టీవీలో వచ్చిందని మాకు అదే పెద్ద గొప్ప. వచ్చిందా సార్ అన్న, మాకు అప్పటిదాకా తిండి పెట్టేటోడు లేడు. మన వాళ్ళు కూడా ఎట్లుంది అంటే ఏదో ధర్నా చేసి పోయిందంటే తెలంగాణ ఉద్యమం అంటే చివరికి ఎక్కింది తప్ప తండాల పంచాయతీ ఎవరు పడుచుకుంటూ కాదు. అప్పుడు పాప వాళ్ళకి వచ్చిన పార్సల్లో 10-15 పార్సల్ వస్తే మాకు 5-6 పార్సల్ మాకు ఇచ్చి తిన్నామని, వాళ్ళ పార్సల్ మాకు గాకడుతున్నారు. ఇట్లాంటి పోరాటాలు ఎన్నో చేసాం. ఈ తెలంగాణలో తండా పంచాయతీ సాధించుకోకపోతే ఇప్పుడు సాధించుకోకపోతే ఎప్పుడు సాధించుకుంటామని కంకణబద్ధమైన తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాకముందు నేను ఇందిరాబాద్ గారు మనందరం హంగర్ స్ట్రైక్ చేసిన క్రమంలో కేసీఆర్ గారు నాయక నరసింహరెడ్డి గారిని రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి పిల్లగాడు సంజయ్ నాయక్ గారు చనిపోవాలి, మన గవర్నమెంట్ రాగానే తెలంగాణ రాగానే తండాల పంచాయతీ చేద్దాం పోయి చెప్పినా అంటే వాళ్ళ నాయకత్వం వచ్చి 5 రోజులు ఉపాసం ఉండి ఇందిరాబాద్ గారు దీక్ష చేస్తే వచ్చిన టీవీ లేపింది. ఆ రోజు మాటిచ్చింది. ఇప్పుడు టీవీలో కేసీఆర్ గారు చెప్పిన నా గురించి చెప్పిన యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, లేకపోతే మన మిత్రులు షేర్ చేస్తారు. ఆనాడు చెప్పిండు సంజయ్ నాయక్ పోరాటం చేస్తూ ఉన్నాడు, ఈ ఉమ్మడి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఏం పుట్టింది, తండాల పంచాయతీ ఎందుకు చేయదు అని కేసీఆర్ గారు నాకు మద్దతుగా ఆనాడు తెలంగాణ భవన్లో ఒక మీటింగ్ లో చెప్పిన సందర్భాన్ని గుర్తిస్తున్నాం. తెలంగాణ వచ్చింది మొట్టమొదటి కేబినెట్ తీర్మానంలో తండా పంచాయతీని సాధించుకోవడం. ఇదే సందర్భంలో ఒక మాట చెప్పాలి. నేను ట్యాంక్మెంట్ మీద సకల సమ్మె జరుగుతున్నప్పుడు అందరి విగ్రహాలు ఉంది, అందరి చరిత్ర ఉంది, ఏ కులానికి సంబంధించిన వాళ్ళ పెద్ద నాయకుడు ఉన్నాడు, గురువు అయితే గురువు ఉన్నాడు. కానీ ఇంత పెద్ద సమాజం, లంబాడి సమాజం, బంజారా సమాజం, నా సమాజానికి ఎవరికి గుర్తింపు లేదా అని మేము ఆనాడు ఎల్ఎస్పీలో తెచ్చిన మహానుభావుడు ఈయన సైదా నాయక్ గారు తెచ్చింది. ఆనాడు శివలాల్ మహారాజ్ ఫోటోలు పెట్టుకొని ఒక ఆదిలాబాద్, నిజామాబాద్, కొంత మెదక్ ప్రాంతాలనే శివలాల్ మహారాజ్ అంటే తెలుసు, ఈ మిగతా ప్రాంతాల్లో తెలియదు. మేము ఫోటో పెట్టుకొని శివలాల్ ఇట్టుంటాడు అని మేము స్కార్పియో వేసుకొని తిరుగుతుంటే అందరు ఏమైనా చేసినంటే సేవలాల్ అంటే సంజీవ్ నాయక్ వీళ్ళ టీంకు సైదా నాయక్ వాళ్ళకి తెలుసట, సేవలాల్ ఎట్టుంటాడో తెలుసట. ఈయన పిల్లాడని బతుకున్నాడు, పిల్లాడని తెలుసుగా చాలా మందికి. పిల్లాడని ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు సంజీవ్ నాయక్, పిల్లాడని ఫోటోని సంజీవ్ నాయక్ సేవలాల్ అని చెప్తున్నాడు. ఈయన ఎప్పుడు పుట్టినో తెలుసట, సేవలాల్ ఎట్టుంటాడో తెలుసట అని మనం ఏదో చేసి. కానీ ఆనాడు వేసినటువంటి బీజం ఎందుకు వేసినామో సందర్భం చెప్తాం. 2010-12 ఫిబ్రవరి 17వ తారీఖు నాడు మేము భోగబండారు కార్యక్రమం చేస్తుంటే భోగబండారు హుసేన్ నాయక్ అక్కడే మన భద్రాచలం ఆ ప్రాంతంలో చేస్తున్నప్పుడు భోగబండారు అంటే
ఏదై భోగభండారం కోరిక సాంబ ఆ గణపతిలో భోగభండారం కార్యక్రమం పెడితే ఈ భోగభండారం అంటే ఏంటి అన్నారు. ఆ భోగభండారం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా ప్రభుత్వం వస్తే సంజయ్ నాయక్ నువ్వు బాధపడకు, నేను అధికారికంగా చేస్తా, మీ సేవలను ద్వారా జయంతిని అధికారికంగా చేస్తా, నా ప్రభుత్వం 2012 ఫిబ్రవరి 10వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో నాకు ఇచ్చిన మాట కేసీఆర్. బిడ్డలు బాధపడకు, నువ్వు మీటింగ్లు పెట్టాలంటే, ధర్నా చేయాలంటే, రాస్తాగ్రహం చేయాలంటే నీకేంటి చేస్తాయి డబ్బులు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నువ్వు చేస్తున్న పోరాటము ఈ ఆంధ్ర పేపర్లకు టీవీలకు కంటికి కనబడదు. నీ డిమాండ్ నాకు అర్థమైంది. నీ జాతి గురువును నువ్వు పైకి పెట్టాలనుకుంటావు, చేసి తీస్తా అని చెప్పేసిన మాట గుర్తు తెచ్చుకో తప్పదు. అందుకనే 2014 రాగానే అందరం కలిసి రామరావు మహారాజును పిలిపించుకొని సేవాలాల్ సేనను పెట్టుకుంటేనే సేవాలాల్ చరిత్రను మనం బయటకు తెచ్చినట్లయితుంది, సన్మానంగా మన జాతి ధర్మాన్ని కాపాడినట్లయితుందని పెద్ద ఎత్తున సరదార్ స్టేడియంలో మనం సేవాలాల్ సేనను ఆవిర్భించుకున్నాం. నా చేతికి బర్సీ కార్యక్రమాన్ని ఇచ్చిండ్రు. వారు ఇచ్చిందే ఎవరో కాదు, ఆశామాష వ్యక్తి కాదు, సేవాలాల్ మహారాజ్ తర్వాత అంతటి గురువుడు, మన కుల దైవం, మన మరో సేవాలాల్ని పూజించే బాల బ్రహ్మచారి రామరాజు మహారాజ్ చేతుల మీదుగా నా చేతికి బర్సీనిచ్చి, బిడ్డా పో ఈ బర్సీని చేతికి పెడుతున్నా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా సేవాలాల్ సేన, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పేరుతోని సేవాలాల్ సేన నిలబడుతుంది, నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేర్చాలని ఆనాడు ఆశీర్వాదం ఇచ్చిండు. మీకు అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. అట్లా ఇవాళ ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రభుత్వం చేయించిన తర్వాత ఇలా అవుననే కాదన్నా సేవలాలను మొక్కి భోగభండార కార్యక్రమం చేసి జై సేవలాల్ అని చెప్పే పరిస్థితిని తెచ్చింది సేవలాల్ సేన. మనందరి బాధ్యత చేసినాం, సాధించినాం. ఇది మన రెండో అత్యంత ముఖ్యమైనటువంటి సాధన. మన గురువుని తెచ్చుకున్నాం. ఎందుకు? ఆ గురువుని తేవడంలో చాలా మర్మం ఉన్నది. మన జాతికి వేషం పోయింది, ఆహారం పోయింది. ఒక గోరుబోలి మాత్రమే కొంచెం బతుకున్నది. ఆ గోరుబోలి కూడా పోతే మనం ఎవరో తెలవం, నువ్వెవరో తెలియదు, నేనెవరో తెలియదు. ఇప్పుడు ఈ జనరేషన్ తెలుసు, కానీ మన పిల్లలకు తెలియదు. మన పిల్లలు రేపు గోడకత కూడు మానం చెందిన పరిస్థితి నీరు కావాలి. అలా ఈ జాతి సంస్కృతి సాంప్రదాయం, ఈ జాతి హక్కులు, జాతి ఐక్యతను సాధించాలంటే సేవలాల్ అనే గురువును వారికి ముందు తేవడం బాధ్యత. సేవలాల్ పేరు మీదనే సేవలాల్ సేవను పెట్టే బాధ్యత తీసుకున్నాం. సేవలాల్ చెప్పిన మాటను ఎజెండా పెట్టుకున్నాం. ఏమన్నా ఏ బాధ సేవలాల్ చెప్పిండు. ఇంకో మాట ఏమన్నాడు? కనకనే మా గోడలు పెట్ట లాక్ కిలాప చెండా తులాయ బిడ్డ గోడలు పెట్టడానికి ఇవాళ సేవలాల్ అన్నాడు. ఇవాళ కాదు, కొత్తగా నేను చెప్తుంది కాదు, మా ఉత్తమంలో చెప్తాడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే. అంటే నేను రాజ్యం సాధించాలి, నా జాతి బిడ్డ అన్ని కులాల మీద నాయకత్వం చేసే శక్తివంతులు ఎన్నడో ఒకసారి ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు. లాల్ కిలా అంటే ఎర్ర కోట మీద జెండా ఎగరేసేది నా బంజారా బిడ్డ వస్తుందని చెప్పేసి అన్నాడు, భాషణ చేసిండు. గోల్కొండ కిలా మీద ఎప్పుడో ఒకసారి బంజారా బిడ్డ గోల్కొండ కిలా మీద జెండా ఎగరేస్తారని అన్నాడు. అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినోడే జెండా ఎగరేస్తాడు. అంటే ఎంత ముందు చూపుతోటి, ఎంత ముందు ఆలోచన చేసి సేవలాల్ మహారాజ్ ఆనాడు మనకి ఎంత పెద్ద లైన్ ఇచ్చిపోయిందో దాన్ని మర్చిపోవద్దని సేవలాల్ మహారాజ్ను లంబాడీలో పోవడంగా ఉన్న మనం సేవలాల్ సేనను తెచ్చుకున్నాం. ఈ కాలక్రమేణా కోడుకు తోడు పాదయాత్ర ద్వారా చాలా ప్రోగ్రాం చేసాం. 10% రిజర్వేషన్ కోసం అన్ని కులాలను కలుపుకొని 10% రిజర్వేషన్ సాధించుకున్నాం. జియో నెంబర్ 3 మీద సాధించడం కోసం ముందుకు పోవడానికి ప్రయత్నం చేసాం. తాండాల్లో నాయక కారోబార వ్యవస్థను తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక పెద్ద ప్రణాళిక తయారు చేసుకున్నాం. లంబాడి పెళ్లిలు, బంజారా పెళ్లిలు చేయాలనే ఉద్దేశంతో జిల్లాకు ఒక పెళ్లిళ్ళు చేసుకుంటా ఒక ఐడియల్ గా చూపించుకుంటా మనం బంజారా పెళ్లిళ్ళు నిర్వహించినాం. సేవలాల్ సేన చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటా పోతే ఈ మీటింగ్ కు ఇచ్చిన సమయం కూడా సరిపోదు. కానీ సేవలాల్ సేన ఏర్పాటు అయినప్పుడు ప్రధానంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు మేము ప్రధానంగా సిద్ధాంతం ఒకటి చేసుకున్నాం. విద్యార్థులందరికీ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు రావట్లేదు, రోడ్డు మీద ఉత్తరంగా తిరుగుతున్నారు. ఈ హైదరాబాద్ లో దాదాపుగా 1,00,000 మంది డిగ్రీలు అయిపోయిన వాళ్ళు క్యాబ్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా ఉన్నారు. ఇది వాస్తవం.
కేవలం లంబాడి బిడ్డలే ఉన్నారు. అంటే మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం రెండు రకాలు ఉంటాయి. మైదాన ప్రాంతంలో లంబాడీలకు అప్పుడు 6% అమలవుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో జియో నెంబర్ 3 మీద 100% అమలవుతుంది. ఇక అదే డిమాండ్ జియో నెంబర్ 3 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది అప్పుడు నడుస్తున్నది. 2000 సంవత్సరంలో సుప్రీంకోర్టు ద్వారా కొట్టేసినారు. అది ఏజెన్సీలో ఉన్నటువంటి జియో నెంబర్ 3ని కొట్టేసి ఇలా ఎక్కడున్న గిరిజనులకు కడుపుకొట్టిరు. మళ్ళా వాళ్ళకు 6%, 10%, 50% తెలియక మధ్య మార్గంగా సుప్రీంకోర్టు ద్వారా మన గొంతులు పోయించారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఆ కేసు మనకి యాంటీగా వచ్చినటువంటి పరిస్థితి. జియో నెంబర్ 3, జియో నెంబర్ 33 10% ఉద్యోగం. ఈ 10% ఉద్యోగం కోసం జిఆర్ఎస్ఎస్ పేరు మీద సేవలాల్సిన కేంద్ర బిందువై పిడికిలు బిగించి అన్ని తయారులు కలుపుకొని గోండు, కోయ, ఎర్కల, చెచ్చు, కోలం, పర్దాన్, యానాదులు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించి చెల్లమ్మ కమిషన్ రద్దు చేస్తావా చేయవా కేసీఆర్, నువ్వు పెట్టిన చెల్లమ్మ కమిషన్ చెత్త కమిషన్, అది మాకు అక్కర్లేదు, నువ్వు కమిషన్ రద్దు చేస్తావా లేదా అని ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తే 3 రోజులు అసెంబ్లీలో చెల్లమ్మ కమిషన్ రద్దు చేసి ఇలా రిజర్వేషన్ పెంచే ప్రక్రియను కేంద్రానికి పంపించాడు. అక్కడేం జరిగింది? కేంద్రంలో పంపించినప్పుడు గిరిజనులు 10%, మైనార్టీలు 12% అని 2 క్లబ్లు చేసి కేంద్రానికి పంపితే ఆ కేంద్ర వాళ్ళు చేయక పక్కన పడేసి, అంటే డిమాండ్ 2014 నుంచి ఉన్న డిమాండ్ 2020 వరకు 2022 వరకు అమలు కాలేదు. చేసాం, కొట్టాను. లాస్ట్ కు కేసీఆర్ గారు ఈ బాధ తట్టుకోలేక ఎన్టీఆర్ స్టేడియంలో జియో నెంబర్ 33 తీసి 10% ఉద్యోగాలు ఇస్తున్నామని ఇచ్చాడు. 10% ఉద్యోగం రావడంతో 10% రిజర్వేషన్ గిరిజనులు రావడంతో మీరందరూ నాయకులు చాలా జాగ్రత్తగా వినాలి. పాయింట్ 10% గిరిజనులకు ఇస్తే రాజ్యాంగంలో ఎక్కడ ఇబ్బందులు లేవు. 10% రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తే ఎవరికి నష్టం లేదు. కానీ ఇంద్రసాని జడ్జిమెంట్ అని ఒక జడ్జిమెంట్ ఉన్నది. ఆ జడ్జిమెంట్ లో 50% కటాఫ్ దాటొద్దని ఆ జడ్జిమెంట్ లో ఉందని దాన్ని ఆసరా తీసుకొని ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎస్టీలకు 6%, ఇప్పుడంటే అప్పుడు 2022 ముందు నేను మాట్లాడేది. ఎస్టీలకు 6%, ఎస్సీలకు 15%, మొత్తం అంతా 21%. బీసీలకు ABCD వీళ్ళకి 5 ఈ నలుగురికి 4 వర్గాలకు 25%. 25ను ఈ 21 ఎంత 46%. ముస్లింలకు BCE కింద 4% ఇచ్చినారు. మొత్తం ఎంత అయిపోయింది? 50% స్లాబ్ అయిపోయిందిగా. ఇక దాన్ని పెంచొద్దు. ఎందుకు పెంచితే సుప్రీంకోర్టులో కేసు ఇంద్రసాని జడ్జిమెంట్ ప్రకారం కూలిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ వాదన. కానీ భారత రాజ్యాంగంలో ఎస్సీలకు ప్రపోర్షనెట్ ఎంత జనాభా ఉంటే అంత ఇచ్చేదని భారత రాజ్యాంగం చెప్తుంది. మనకు ప్రత్యేకంగా గిరిజనులకు 5th షెడ్యూల్లో మనకు పొందుపరచబడ్డది. కానీ ఆయన పక్కన పెట్టి 50% దాటుతుందని ఈ మధ్య కాలంలో పనిగట్టుకొని కొంతమంది కోర్టుకెక్కి 1 కాదు 2 కాదు 4 కేసులు వేసి మనకు వచ్చింది 2022లో 10% వచ్చింది. కానీ 50% కంటే 10% రిజర్వేషన్ ఎక్కువ పెంచుతూ ఈడబ్ల్యూఎస్ అనే ఒక అగ్రకుల పేదలకు సంబంధించిన రిజర్వేషన్ 10% రిజర్వేషన్ 2021లో 103 అమెండ్మెంట్ ప్రకారం 103 రాజ్యాంగ సవరణ ప్రకారం 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పంచారు. మీకు అందరూ తెలుసు కదా. ఇది అంటే 50% దాటిందా లేదా? దాని మీద సుప్రీంకోర్టు కూడా కేసు పెట్టారు. సుప్రీంకోర్టు కేసు పెడితే 50% పైన ఇచ్చిన 10% అగ్రకులాలకు సంబంధించిన పేదలకు సంబంధించిన 10% ఇచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్తారు సుప్రీంకోర్టు. చూడండి, సుప్రీంకోర్టు తన దొంగ వైఖరిని ఎట్లా అవలంబింపజేస్తుందో రాజకీయ పార్టీలు ఎంత కుట్ర చేస్తుందో గమనించండి. అంటే 50% కాక 10% అగ్రకులాల పేదలకు ఇస్తే 60% రావచ్చు. కానీ ఎస్సీలకు 4% పెరిగితే 54% వస్తుంది. దీనికి మాత్రం కోర్టుకు పోతున్నట. అంటే 10% రిజర్వేషన్ కు సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది. 50% పెట్టి 4% పెంచి 10% వస్తే హైకోర్టు ఒప్పుకుందట. ఈ ఉద్యోగ ప్రమోషన్ లో సెక్రటరియట్ లో అన్ని డిపార్ట్మెంట్ లో ప్రమోషన్ ఆపడని ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చేసి 10% రిజర్వేషన్ అమలు చేద్దని ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనం నిన్ననే పేపర్స్ న్యూస్ పేపర్స్
ఇది బీహార్ హైకోర్టు ఇచ్చినటువంటి కేసు. 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. 50% మించిన రిజర్వేషన్లు చెల్లవు. ఇది హైకోర్టుకు సంబంధించిన బీహార్ హైకోర్టు సంబంధించిన కేసు. ఈ కేసు మనకు లింక్ ఉన్నది. ఈ కేసు ఎందుకు చెప్తున్నా మీకంటే బీహార్లో దమ్మున్న నాయకత్వం, బీసీ నాయకత్వం, ముఖ్యమంత్రి ఉన్న నితీష్ ఆయన ఏం చేసిండు, నీ 50 అరవలేదు మీ మాట లెక్కేసి ఎంపోద్ది అని చెప్పేసి బీసీలకు ఎస్సీ ఎస్టీతో కలిపి 65% పెంచిండు. ఎంత? 65%. 50% దాటిందిగా. 65% అది 10% ఈడబ్ల్యూఎస్ మొత్తం ఎంత అయింది? 75% బీహార్లో అమలవుతుంది. అగో బీహార్ హైకోర్టు ఇవాళ తీర్పించింది ఏం తెలుసా? 50% మించొద్దని చెప్పి తీర్పించింది. దీన్ని బట్టి మన మెడ మీద కత్తి జియో నెంబర్ 3ని సుప్రీంకోర్టుల ద్వారా ఎట్టకట్ చేయాలో చూసిరో 10% రిజర్వేషన్ కూడా బీహార్ హైకోర్టులో ఏ రకంగా 50% దాటి 70% బీహార్లోకి ఇచ్చిరో ఇక్కడ 50% దాటుతుంది ఎస్టీలకు ఇవ్వడం వల్ల వీళ్ళకు కూడా తగ్గించండి, వీళ్ళకు కూడా తగ్గించండి. నేను అడుగుతున్నా, మీరు అడగాలి, మనం అడుగుతున్నాం. నేను ఆనాడు ఈనాడు చెప్తున్నా, కేసీఆర్ గారు 10 సంవత్సరాల ముఖ్యమంత్రి, సేవాలాల్ సేన సాక్షిగా సేవాలాల్ సేనను పవిత్ర ఉంచాలని మాత్రమే నేను పార్టీలో జడ్పీటీసీగా పోతున్నప్పుడు నా ప్రభావం, నేను పోతున్న పార్టీ ప్రభావం మీ సంఘ నాయకుల మీద పడద్దు, నాతో పాటు సంఘం మొత్తం పార్టీలో వచ్చిన అపవాదం మీకు రావద్దు అని నా తర్వాత 2 సంవత్సరాలు కిషన్ నాయక్ అధ్యక్షుడు చేసిన 2 సంవత్సరాలు కాలపరిమితి పెట్టుకున్నాం. దాని తర్వాత ఆయన దిగిండు. కొత్త నాయకత్వం తీసుకురావాలనుకున్నాం. ఇంకో కొత్త నాయకులు రాంబాబు చేసినాం. ఆయనకు 2 సంవత్సరాలు ఉన్నామంటే ఇంకా 9 నెలలు ఎక్కువైండు. అయినా కూడా ఆయనకి ఇచ్చినాం. మొన్ననే రద్దు కూడా చేసినాం. మీకు అందరికి తెలుసు ఎందుకు ఇచ్చినా. సేవాలాల్ సేన సంజీవ్ నాయక్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ లో వెళ్ళిపోతుండు. సేవాలాల్ సేన ఇంతమంది చెమట, ఇంతమంది రక్తంతో పనిచేసిన సేవాలాల్ సేన మొత్తం అబాసుపాలు కావద్దు, అపవిత్రం కావద్దు. నాతో పాటు సేవాలాల్ సేన ఏ పార్టీకి అనుమతి ఉండొద్దని మాత్రమే నివారణ నా ఉద్దేశం. అది చేసారు. ఆగమాగం పట్టించి కొంతమంది వాళ్ళ గురించి మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు. నా లక్ష్యం ఏంటి? ఆనాడైతే కేసీఆర్ గారికి చెప్పినా, నేను అసెంబ్లీ ఎన్నికల్లో కుల సంఘాలను నిర్మించుకుంటా ఏదేదో పద్ధతుల్లో వాళ్ళకు మానవత్స చేసుకుంటూ ఏదో చేద్దామని చూస్తున్న క్రమంలో సేవాలాల్ సేన నీ పార్టీకి అనుబంధంగా రాదు. సంజీవ్ నాయక్ చెప్పిన మాట, సేవాలాల్ సేన ఏ పార్టీకి అనుబంధంగా పోదు. నేను పని ఏమంటే చేస్తాను నీ టీఆర్ఎస్ పార్టీ మెంబర్గా అని చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పిన. ఏమన్నా 2022 జియో నెంబర్ 33 ఇచ్చిన తెల్లారే నేను ప్రభుత్వ అధికారులకు చెప్పిన, ఇది హైకోర్టుకు పోయి ఆగిపోతే ఎవరు బాధ్యుడు? మరి ఏం చేయాలి? మరి కేంద్రం ఆమోదించట్లేదు, మేము ఇచ్చినాం, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చినా కొట్టేయద్దు, కానీ కొట్టించేస్తారు. ప్రభుత్వాలని, అధికారులని, అడ్వకేట్స్ కొట్టించేస్తారు. ఇది ఆగకపోతే బాధ్యుడు ఎవరు? అందుకనే 2017 ఇందిరా పార్టీ ధర్నా పెట్టినప్పుడు నేను 2 మెలికలు పెట్టా. చాలా తెలివిగా మెలికలు పెట్టా. ఏం చెప్పినా అంటే ముస్లింలకు 4% రిజర్వేషన్ బీసీఈ కింద సుప్రీంకోర్టులో స్టే ద్వారా 25 బీసీ ఏబిసిడీలకు 25%, బీసీలకు 4%. చాలా జాగ్రత్తగా వినాలి నాయకులారా, మీరందరూ సేవలాల్ సేన సైనికులారా. 4% ముస్లింలకు ఇచ్చినారు. సుప్రీంకోర్టులో ఉన్నది. నా సుప్రీంకోర్టు ఒకడు రేపు నాడు దరఖాస్తు పెడితే నా రిజర్వేషన్కి ఏమైనా హాని కలిగితే మేము కూడా చూస్తూ ఊరుకోం అని అప్పుడు చెప్తూ 20 సంవత్సరాల కంటే ముందు హరీశ్రావు గారు అనే పెద్ద నాయకుడు ఉండే, వాళ్ళందరికీ నేను టీటీ నాయక్ గారు పెద్దలందరూ తీసుకోబోతున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాట అప్పుడే వాళ్ళు ఎత్తి చేసిన. ఈడబ్ల్యూఎస్ 10% తమిళనాడులో ఆపిర్రు. ఈడబ్ల్యూఎస్ 10% తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. కేంద్రం చెప్పినా కానీ కేరళ ఆపింది. మీరు కూడా ఆపండి. మీరు ఆపితే ఇగో ఈ ఎస్టీలకు 10% రిజర్వేషన్ నీ కేంద్రానికి పంపుతున్నా, దాని రాజ్యాంగం 9th షెడ్యూల్లో చేర్చి నాకు ఆ కాగితం రిటర్న్ పంపి నీ 10% నేను ఇంప్లిమెంట్ చేస్తా అని మెలిక పెట్టామని చెప్పిన. ఏం పెట్టమన్నా? అర్థమైంది అన్న భాష. హడావుడిగా 10% రిజర్వేషన్ పై నుంచి వచ్చిందో రాలేదో వెంటనే ఆమోదం.
ఇవాళ హైకోర్టు పోతుంది. ఎవరు బాధ్యుడు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఎస్టీలో 12% ఇస్తాం, మీకు కేసీఆర్ మోసం చేసినది ఆయన ఒక మేనిఫెస్టో పెట్టుకుంటూ 12%. ఉన్న 10% కాపాడాలి, రేవంత్ రెడ్డి ఇచ్చిన 12% సాధించుకోవాలి. ఇది సేవలు. ఇక్కడ నేను డిమాండ్ చేస్తున్నా, మీరు కూడా మనం కూడా జిల్లాలో పోతున్నప్పుడు అడగాల్సిన డిమాండ్, దమ్మున్న డిమాండ్. ఏం డిమాండ్ తెలుసా? మనం చేయాల్సిన డిమాండ్ ఈడబ్ల్యూఎస్ కులగణన 2011లో చేసిన కులగణన భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు జరగలే. ఇంకా 20 సంవత్సరాలు అయిపోయింది. 2011, 2021 10 సంవత్సరాలు అయిపోయింది. కులగణన జరగలే. కులగణన జరగకుండా అగ్రకుల పేదలు 10% ఉందని నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావు? నీ దగ్గర ఉన్న లెక్కలేయి. నా గిరిజనులు ఎంతమంది ఉన్నారో నీ దగ్గర లెక్కలు ఉన్నాయా? నా దళితులు ఎంతమంది ఉన్నారో నీ దగ్గర లెక్కలు ఉందా? బీసీ ఎంతమంది ఉన్నారో నీ దగ్గర లెక్కలు ఉందా? ఈ లెక్కలు లేనప్పుడు ఈడబ్ల్యూఎస్ అగ్రకుల పేదలు 10% ఉన్నారని నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావు? నువ్వు డిక్లేర్ చేసిన బాగానే ఉంది. సుప్రీంకోర్టు దాని మీద 50% కంటే మించి 10% అగ్రకులాలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు చెప్పుడు బాగా ఉంది. మరి మాకెక్కడ ఉంది 50% నిబంధన? రాజ్యాంగం ఏ ఆర్టికల్ ఉన్నది? ఆర్టికల్ 15, 16 4వ క్లాసులో ఏం చెప్పింది? ఆ క్లాస్ అడ్డుపెట్టే ఈడబ్ల్యూఎస్ ఇచ్చింది. మరి ఆ క్లాస్ అడ్డుపెట్టుకొని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినప్పుడు ఆ క్లాసుతో పాటు 5th షెడ్యూల్ ఉన్న గిరిజనులకు మాకు జనాభా ఎంత ఉందో, మేము ఎంతమంది ఉన్నామో మాకంత వాటా ఇవ్వాలని గింతకే ఇంకిత జ్ఞానం లేకుండా ఏ పరిపాలన చేస్తున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, దేనికోసం పొరుగు చేస్తున్నారో ఇక్కడ కేసు వేసినటువంటి మిత్రులకు ఈ ప్రభుత్వాలకు నేను సవాలిస్తున్నా. మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా పెద్ద ప్రమాదం. గిరిజనులకు ఉన్నదే రిజర్వేషన్ మీద బతుకుతున్నాం. ఫస్ట్ జనరేషన్, మొట్టమొదటి జనరేషన్. ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు. ఆ ఉద్యోగం కూడా గ్రూప్ 4 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు, కొంతమంది ఇప్పుడిప్పుడే గ్రూప్ 1 ఉద్యోగాలు, అటెండర్ ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు. ఈ ఉన్న ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా తీసేస్తే నా ఏజెన్సీలో ఉండబడిన నా బిడ్డలందరూ, నా మిత్రులందరూ వచ్చారు. నేను కూడా అన్ని కులాలను కలుపుకొని పనిచేస్తానికి ప్రయత్నం చేస్తున్నా. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కావడానికి ఇవాళ పోతే ఎంత నష్టపోయారు? 2000 సంవత్సరంలో కొట్టేసిన జీవో నెంబర్ 3 పోతే ఎంత నష్టపోతురో ఏజెన్సీలో గిరిజనులు జీవో నెంబర్ 33 కూడా కొట్టేస్తే ఎంత నష్టపోతారు. మనకు ఉన్నది రిజర్వేషన్ ఒకటే. రిజర్వేషన్ తప్ప ఇంకేదైనా ఉందా? ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఏ ఒక్క గిరిజనులకు ఉందా? మీరు చెప్పాలి, ఉందా? పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయా? పెద్ద పెద్ద కార్పొరేట్ సెట్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ కార్యక్రమాలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఏ ఒక్క గిరిజనుకైనా ఉందా? హైదరాబాద్ బజార్ హిల్స్ మాదిరి అక్కడ ఒక గుడిసెన మాది ఉందా? మా ఊళ్ళో మేమున్నామా? మా ఆటను మాకు పెడుతుందా? ఏమడిగినా నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్ అయితే నిన్ను చేస్తున్నాం, టిఆర్ఎస్ అయితే వెల్మత్ చేస్తున్నాం, తెలుగుదేశం అయితే కమల్ చేసాం, మేము ఓటేసి ముఖ్యమంత్రి చేసాం, రెడ్డి చేసాం, వెల్మత్ చేసాం, కమల్ చేసాం. మీరు మాకు శత్రువులు కాదనుకున్నాం. మీ ముఖ్యమంత్రి సీట్ ఏమైనా మా గిరిజనులు అడిగినామా? మా ఉద్యోగాల్లో, మా విద్యావకాశాల్లో ఉన్న రిజర్వేషన్ తీసేయాలని కుట్ర చేస్తున్న మీకు ఏ రకమైన సమాధానం చెప్తాం? ఏ రకమైన సమాధానం చెప్తాం? నడుము బిగించకపోతే మిత్రులారా, మనకి ఎందుకు లేదు అనుకుంటే మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఇలా గ్రూప్ 1లో ఒక ఎనీ రిక్రూట్మెంట్ WP నెంబర్ సో దీని ప్రకారం స్టే ఇవ్వండి. మేము తీర్పిచ్చిందని కానీ అది మొత్తం వచ్చిన తర్వాత, మొత్తం కాలిపోయిన తర్వాత లేపి మంట పెట్టి గద్దరు లేపి మా 10% కాపాడుకుంటాం. జీవో నెంబర్ 3 100%, జీవో నెంబర్ 3 ప్లేస్లో 100% ఉద్యోగాలు ఇచ్చే ఇంకో జీవోని తీసుకోవడానికి సేవాలాల్ సేన పోరాటం చేస్తామని గట్టిగా పిడికిలి. మూడో అతి ముఖ్యమైన డిమాండ్, తండాల పంచాయతీ పరిధిలో అన్ని శాఖల ఉద్యోగాలు గిరిజనులు వచ్చే భర్తీ చేయాలి. నేను తండా పంచాయతీ అనగానే చాలా మంది ఏమనుకున్నారంటే, చాలా మంది నాయకులు కూడా ఏమన్నారంటే, మీకేం తప్పనే తండాల పంచాయతీ ఏమిటి చేసాం కదా,
సర్పంచ్ మీదే, వార్డు మెంబర్ మీదే, ఇక పరిపాలించుకొని కుర్చీ మీదే, గ్రామ పంచాయతీ మీదే అన్నారు. నేను అడిగిన గ్రామ పంచాయతీ మీకు కావు, మేము అడిగిన అందరం అడిగిన మా తండ గ్రామ పంచాయతీ డిమాండ్ కాదు. అసంపూర్ణ ప్రజాస్వామ్యం వచ్చినట్టే మా గ్రామ పంచాయతీ అంటే, అసంపూర్ణ అడ్డ స్వాతంత్రం ఉన్నట్టే. మా తండాలో మా రాజ్యం అనే మాటకు అర్థమైందో తెలుసా? సర్పంచులు కూడా తెలియదు చాలా మందికి. ఇక చాలా మంది సర్పంచులు, చాలా మంది మా మిత్రులు అందరూ, నేను కూడా సర్పంచ్ చేసిన. నీ సర్పంచ్ వార్డు మెంబరో ఆ గ్రామ పంచాయతీకి సర్పంచ్ వార్డు మెంబర్ అయితే మనకు పరిష్కారం అయినది కాదు. మన పరిష్కారం ఎప్పుడో తెలుసా? ఒక గ్రామ పంచాయతీ కింద 29 శాఖలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 29 శాఖలు. ఒకవైపు సర్పంచ్ మావాడే ఉండాలి, వార్డు మెంబర్ మావాడే ఉండాలి. ఆ తండా జనాభా మొత్తం గిరిజనులే అయినప్పుడు ఆ 29 శాఖలు పనిచేస్తున్న ఉద్యోగాలు కూడా గిరిజనులకి ఉండాలి. ఇది ఇది ఎక్కడ వర్తిస్తుంది? ఎక్కడ అవసరం? తండాలలో అవసరం. ఎందుకు అవసరం? నేను అడుగుతున్నా. జానారెడ్డి గారు డిమాండ్ నేను పెడుతున్నప్పుడు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు నువ్వు డిమాండ్ పెట్టకని అన్నాడు. అన్ని బాగా ఉంది కానీ ఈ డిమాండ్ పెట్టకన్నాడు. ఎందుకు? ఇక్కడ పంచాయతీ ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఈ డిమాండ్ వినమని పెట్టింది కాదు. ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇస్తుంటే మా తండాలో కూడా 100% ఉద్యోగాలు అన్ని శాఖలకు ఇవ్వాలని డిమాండ్ ఎందుకు పెట్టామంటే, మా తండ గ్రామ పంచాయతీ సార్, ఆ తండాలో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో పిల్లలు మా పిల్లలే, ఎస్టీ పిల్లలే. ఆ స్కూల్లో పాఠాలు చెప్పే పంతులకు జీతాలు మా గిరిజన శాఖ నుంచే, మా సంప్లా నుంచే ఇస్తున్నారు. మరి మా పిల్లలు చదువుకోవడానికి పోతున్నారు. మా పిల్లల స్కూల్లో పాఠాలు చెప్పే పంతులకు జీతాలు, నౌకర్లు మా డిపార్ట్మెంట్ నుంచి పోతుంది. మరి ఆ ఉద్యోగాలు మాకెందుకు ఇవ్వకూడదు? ఆ ఉద్యోగాలు మాకెందుకు ఇవ్వద్దు? అవునా కదా? న్యాయమైన డిమాండా కదా? ధర్మమా కదా? ఉర్దూ మీడియంలలో, ఉర్దూ మీడియం పాఠశాలలో, ఉర్దూ మీడియం మెడికల్ కాలేజీలలో ఏ ఒక్క ఉర్దూ మీడియం లేని విద్యార్థి, ఉర్దూ మీడియంలో ఉన్న యునాని మెడికల్ కాలేజ్ ఉంటుంది. మీరు పోయి చెక్ చేసిరండి. ఉర్దూ రాని విద్యార్థికి అడ్మిషన్ లేదు. మన లంబాడి భాష రాని ఉపాధ్యాయునికి నా దాంట్లో అడ్మిషన్ ఉంటుంది. అట్లా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క స్కూలు 2 టీచర్ ఉద్యోగాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో 3600 గ్రామ పంచాయతీ చేసినాం మనం. అంటే 3600 గ్రామ పంచాయతీలో 2 ఒక్కొక్క స్కూల్ చేసుకున్నా, 3600 స్కూళ్ళు, ఆ స్కూల్కి 2 టీచర్లు వేసుకున్నా, దాదాపుగా 7000 చిల్లర ఉద్యోగాలు. ఎవరితో నింపమన్నా? మా గిరిజనతో నింపమన్నా. ఇది తప్ప? ఇదేమన్నా తప్పు మార్గం అని అడిగేది? ఇదేమన్నా ధర్మమా? నా బిడ్డ అక్కడ చదువుకున్న, నా డిగ్రీలో, టీటీసో, డిఈడో చేసిన నా బిడ్డ కదా ఉద్యోగం అడుగుతుంది. నా తండ కోసం ఏదైనా అడుగుతుంది. నా తండ వాసులకే ఉద్యోగం ఉన్నది. అంటే 7000 ఉద్యోగాలు ఇవ్వాల్సిన, గిరిజనులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలను ఆపి ఎంత ఇస్తున్నారు? మొన్నటి దానికి 6%, ఇప్పుడు 10%. అంటే ఎంత? 7000 ఉద్యోగాలు ఎంత శాతం ఇస్తున్నారు? 10% అంటే ఎంత? ఎంత? 700 ఉద్యోగాలు మాత్రం గిరిజనులకు ఇచ్చి మిగతా 6300 ఉద్యోగాలు ఎవరు పోతున్నాయి? నాట్ ఓన్లీ అగ్రకులాలు, మరి సంబంధం లేని వాళ్ళు పోతున్నాయి. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్క రెవెన్యూ వీఆర్ఓ ఉంటాడు గ్రామ పంచాయతీలో, పంచాయతీ సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీ ఏఎన్ఎం ఉంటుంది, ఏఎన్ఎం ఉంటాడు, నీ అగ్రికల్చర్ ఆఫీసర్లో అసిస్టెంట్ ఉంటారు, వెటర్నరీ అసిస్టెంట్ ఉంటారు. అట్లా 29 శాఖల ఉద్యోగాలు మొత్తం నా గ్రామ పంచాయతీ బిడ్డలకు ఇస్తే అసలు నిరుద్యోగ సమస్య ఉంటుందా? గిరిజనులలో నిరుద్యోగ సమస్య ఉంటుందా? మరి ఏం తొప్పిలకు మా డబ్బులతో మీరు ఎంజాయ్ చేస్తూ, మా తల మీద వచ్చిన డబ్బులతో మీరు ఎంజాయ్ చేసుకుంటూ మా ఉద్యోగాలు వేరే చేస్తే ఒప్పుకుందామా? అందుకనే జియో నెంబర్ 3 కంటే ముందు 275 జియో ఉండబడి ఏజెన్సీలో 100% ఉద్యోగాలు. ఇందులో వెళ్ళి గిరిజన రైతు కూలి సంఘం పేరు మీద పోరాటం చేస్తే ఆ పోరాటంలో అమరులు మారినటువంటి గిరిజనులు ఎందుకు ఇంతమంది చచ్చిపోయారని ఒక పెద్ద ఎక్సైజ్ జరిగిన క్రమంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు అధికారం కూర్చోబెట్టుకొని ఆయన పోరా కాబట్టి ఎందుకు ఈ గిరిజనులందరూ నక్సలైట్ తీవ్రవాదం వైపు పోతున్నారు, వాళ్ళు ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు, సార్ వాళ్ళకి నిరుద్యోగ సమస్య ఉన్నది, వాళ్ళకు ఉపాధి దొరకట్లేదు, అడవులు మొత్తం వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటారు, వాళ్ళకు ఉపాధి కల్పించాలంటే
అప్పుడు వచ్చింది 275 జీవో నెంబర్. ఎంత? 1985లో 275 జీవో వచ్చింది. 275 జీవో నడుస్తున్న క్రమంలో కొందరు హైకోర్టు కేసులు, సుప్రీంకోర్టు కేసులు. అమ్మాయి కొడుకులు కుట్ర చేస్తున్నారని 1999 తర్వాత అది గమనించి ఈ జీవో నెంబర్ 275తో రద్దయ్యే అవకాశం వచ్చేసింది. మళ్ళా గిరిజనులకు అన్యాయం అయిపోయే పరిస్థితి ఉందని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జియో నెంబర్ 275 ప్లేస్ లో జియో నెంబర్ 3 తీసుకొచ్చారు. ఏజెన్సీ వాళ్ళు ఎంతమంది వచ్చేయండి? ఇప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు కదా, అర్థమవుతుంది నా భాష కరెక్టేనా నేను చెప్పేది? 275 నుంచి హైకోర్టు నుంచి ఇదే ఇట్టే కేసు వేస్తే జియో నెంబర్ 3 ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా జియో నెంబర్ 3 తీసుకొచ్చారు. ఇది 2000 సంవత్సరంలో వస్తే ఇప్పుడు దాకా మొన్న దాకా 2020 సంవత్సరం 20 సంవత్సరాలు నడిచింది. 20 సంవత్సరాలు నడిస్తే కళ్ళు మణినాయి. ఓరోలే హైకోర్టులో పెట్టిరు. హైకోర్టు మనకు అనుకూలం వచ్చింది. ఇక్కడ సుప్రీంకోర్టు పోయింది. వాడు పోయి సుప్రీంకోర్టుకు పోతే మన వాళ్ళు హైకోర్టులో గెలిచినాం, గిరిజన రిజర్వేషన్ తీసేస్తారా? తలమాసినోడు మన నాయకులు ఎవరు రెచ్చగొడుతురు కానీ సుప్రీంకోర్టులో పోయి సుప్రీంకోర్టు ఎవరు పరిశీలి చేసిన లేడు. అక్కడ వాళ్ళను మన ఈ ప్రభుత్వం కుమ్మకాయ చేతులు ఎత్తేసారు. చేతులు ఎత్తేసి కొట్టేసి కావాలంటే టైంలో కొట్టేసారు. మేమందరం తల్లి ఎమ్మడే లైవ్ పెట్టుకొని నిరసనగా నింపుతాం. కరోనా నలుగురు కలిస్తే అరెస్ట్ చేసే పరిస్థితి. ఎక్కడెక్కడ బ్లాక్ రిబన్ పెట్టుకొని లైవ్ పెట్టి ట్విట్టర్ పెట్టి యుద్ధం చేస్తే ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది. రివ్యూ పిటిషన్ ద్వారా కూడా మనకు లాభం జరగాలని అనుకున్నాం. ఏం జరిగింది? 2000 సంవత్సరంలో కొట్టేసిన జియో నెంబర్ 3 మీద 2020లో కొట్టేసిన జియో నెంబర్ 3ని కొట్టేస్తే 20 సంవత్సరంలో రివ్యూ పిటిషన్ వేస్తే ఆ రివ్యూ పిటిషన్ మొన్న 4వ నెల 3వ తారీఖు 4వ నెల 2024లో ఆ రివ్యూ పిటిషన్ కూడా కొట్టేసింది. అంటే మన కోసం ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం నియమించిన అడ్వకేట్ జనరల్స్ కానీ కోర్టులో అడ్వకేట్స్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంత నీసిగ్గుగా నిర్లజ్జగా ఎంత ఘోరంగా మనం నిర్లక్ష్యం చేసిరో ఆ రివ్యూ పిటిషన్ కొట్టేయడం కూడా అర్థమైపోయింది. అంటే ఏమైంది? ఇప్పుడు మనకు జియో నెంబర్ 3 గోవిందా ఇది ఇప్పటిది కాదు, 2020 జియో నెంబర్ 33 రానున్న రోజుల్లో అది గోవిందా. నేను డిమాండ్ ఇది గోవిందా. మరి ఏది మనకున్నది? తండాల సారా కాల కుకుడి బోటి సోరప్య సోడాయి గుద్దులే గుద్దుడు ఇది మనకున్నది. ఏముంది? గుద్దాలి మనం పెద్దం చేయాలి, గుద్దాలి మనం పెద్దం చేయాలి. నువ్వు మాత్రం అడుక్కుంటున్నావు. నువ్వేం చేయాలి? ఏమని? రిజర్వేషన్ కోసం అడుక్కుంటున్నావు. మనము మీరు గమనించి 2014లో లంబాడి నెట్టేస్తే గిరిజనులు నెట్టేస్తే అదే గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్. 2018లో గిరిజనులు ఎటువైపు ఓటేస్తే అదే గవర్నమెంట్ వచ్చింది టీఆర్ఎస్. 2023-24లో ఆశ్చర్యంగా మీరు ఏ కన్నా చూడండి 100 ఓట్లలో ఒక బూత్ లో 100 ఓట్లకు మించి కూడా టీఆర్ఎస్ పడలేదు. వన్ సైడ్ కాంగ్రెస్ ఓటేసింది, వన్ సైడ్ కాంగ్రెస్ పడలేదు. అంటే కేసీఆర్ మంచి చేయలేని మన జాతి బిడ్డలు గమనించి నమ్మి ఆయన కింద దించి ఎక్కించింది ఎవరిని? కాంగ్రెస్ తెచ్చినాం. ఇద్దరు మన రిజర్వేషన్ గురించి చుట్టూ తిప్పాలి. ఎందుకంటే ఒక పెద్ద నాయకుడు మంత్రి అన్నాడు మన మనలో కలిస్తే, సార్ గిరిజనులు చెబితే మీ గవర్నమెంట్ వచ్చిందంటే ఏం గిరిజనులా? మీ బొంద గిరిజనులు. మీకు తెలంగాణ ఇచ్చి మీకు రిజర్వేషన్ 1976లో ఎస్టీగా చేస్తే 2014లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టారు. మీరు చెప్పిన 10 సంవత్సరాలు మూడో కూర్చున్నాం. మీరు చెప్పి వచ్చిన తారీఖు తిరుగుతారు. అమ్మతోటి మాట నిజం. కేసీఆర్ కట్టి చేసే నువ్వు కట్టి చేస్తే ఇక మేము ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మనది మనమే రక్షించుకోవడానికి సేవాలాల్ సేన సైనికులుగా జాతిని రక్షించాలని మాత్రమే ఈరోజు సమావేశం. మన కోసం కూడా రాదు, వాళ్ళందరూ వింటారు, 5 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. ఈ రిజర్వేషన్ చుట్టూ తిప్పితే ఇక తండాలు గ్రామ పంచాయతీ 3500 గ్రామ పంచాయతీ
చైతన్యం పెరిగింది, రాజకీయ చైతన్యం. నెక్స్ట్ వచ్చేది ఏంటి? శివలాల్ మహారాజ్ అడిగే గోల్కొండ కిలా మీద జెండా తులేసి అంటే ఏమడుగుతున్నాం? నెక్స్ట్ వీళ్ళు లంబడోళ్ళు గిరిజనులు ముఖ్యమంత్రి సీట్ అడిగే అవకాశం ఉంది, మనకంటే అడ్వాన్స్ లేదు వాళ్ళు. వీళ్ళను మళ్ళీ ఈ సమస్య చుట్టే తిప్పుతుండాలి. అప్పుడు సంజయ్ నాయక్ ఏం గొంతు ఎత్తాడు, సంజయ్ నాయక్ ఏం గొంతు ఎత్తాడు, కిషన్ నాయక్ ఏం ఎత్తాడు, కళ్యాణ్ ఎత్తాడు, హుసేన్ ఎత్తాడు, రిజర్వేషన్ ఎత్తాడు. నాకు కుర్చీ కావాలని అడిగేది పక్కకు పోతుంది. వద్దురా లేదా? వద్దురా లేదా? మరి ఏం చేద్దాం? ఇది చెప్పడానికి సమాజం చేద్దామా వద్దా? సీరియస్ గా కొట్టాడదామా వద్దా? నడుము బిగిద్దామా వద్దా? కన్నెర్ర చేద్దామా వద్దా? కసితో కొట్లాడదామా వద్దా? మన జాతీయత నష్టాన్ని మనం తిరిగి గాడిలో పెట్టేంత వరకు సేవలాల్ సేన సైనికులుగా నిద్రలో వద్దా? ఇది మనం ఇలా తెలుసుకుంటున్నాం. సంఘంలో చాలా మంది వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళ మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉంటారు, పోతారు, పెద్ద ఇష్యూ కాదు. ఒకనొక దశలో ఒక నాయకులు సేవలాల్ సేనను స్థాపించిన సంజయ్ నాయకులు తీసేస్తున్నాం అని పేపర్ ప్రకటించి హెలికాప్టర్ తిరిగి మన నాయకులు నా మీద వ్యతిరేకంగా 2018 వస్తుంటారు, పోతున్నారు. మీరు ఎక్కువ వరకు పట్టుకోవాల్సిన పర్లేదు. మన లక్ష్యం, మన మాట, మన అడుగు, మన హక్కులను సాధించుకోవాలి, మన జాతిని సంరక్షించుకోవాలి. ఇంకొక వైపు సంస్కృతి సాంప్రదాయము, మన తీజు, మన సేవలాల్ మహారాజ్ ఇచ్చిన ఆశయము, న్యాయ కాలవారి తండా ఏకీకరణ, తండాల్లో వర్గాలు తాండవాది రకరకాల వ్యసనాలకు దూరంగా సేవలాల్ మహారాజ్ చెప్పిన మార్గాన్ని ఇంకోవైపు ధర్మత్యాగం వైపు నడిపించాలి. ఇది సేవలాల్ సేన సైనికులుగా మనమే ఉందని చెప్పి సందర్భంగా మీకు చేతులెత్తి దండం పెడుతూ ఈ లక్ష్యాన్ని ఒక పార్టీ కోసమో, ఒక వ్యక్తి కోసమో, ఒక వర్గం కోసమో కాకుండా మనం లక్ష్యాన్ని సాధించే వైపు పోవాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నాహక సమావేశం విస్తృతంగా. మొన్న 20వ తారీఖు నాడు రాష్ట్ర కమిటీని, 3వ రాష్ట్ర కమిటీని రద్దు చేసుకున్నాం. మళ్ళీ నూతన కమిటీని వేసుకోవాలి. నూతన కమిటీని వేసుకునే క్రమంలో మనము అడ కమిటీని ఒకటి వేసుకున్నాం. ఆడ కమిటీ రాష్ట్ర కమిటీగా మన మిత్రులు, మా సీనియరు, మా మానవ ప్రధాన